చంద్రుడిపైన చెత్త పేరుకుపోయింది. మరి క్లీనింగ్ ఎలా? అందుకే నాసా ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. చంద్రుడిపై వ్యర్థాలని ఎలా రీసైకిల్ చేయాలో మంచి ఐడియా ఒకటిచ్చుకుంటే చాలు, అక్షరాల 25 కోట్ల ప్రైజ్ మనీ మీ సొంతమంటోంది నాసా. ఇంతకీ జాబిల్లిపై చెత్త ఏంటి, దాన్ని తొలగించేందుకు ఐడియా ఏంటనేగా మీ డౌట్? అయితే ఈ స్టోరీ చూస్తే అసలు మ్యాటర్ అర్థమవుతుంది. చంద్రుడిపై మానవ వ్యర్థాలను తొలగించడం లేదా నీరు, శక్తి, ఎరువుగా మార్చేందుకు ఐడియాలు ఇవ్వాలంటూ నాసా సరికొత్తగా ఆహ్వానమిచ్చింది. వినూత్న పరిష్కారం కోసం ఐడియా ఇచ్చిన వారికి $3 మిలియన్ బహుమతి కూడా ప్రకటించింది. చంద్రుడిపై దాగున్న పలు విషయాలను తెలుసుకునేందుకు చాలా దేశాలు ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. దాదాపు 50 సంవత్సరాలుగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా జాబిల్లిపై తమ వ్యోమగాములను పంపుతోంది. దీంతో అక్కడ మానవ వ్యర్థాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే నాసా ఓ ఆఫర్ను ప్రకటించింది. వాటిని తొలగించేలా లేదా రీసైక్లింగ్ చేసేలా వినూత్న పరిష్కారం చెబితే $3 మిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 25 కోట్లు నజరానా అందిస్తామని ప్రకటించింది. నాసా 1969 నుంచి 1972 మధ్యకాలంలో అపోలో మిషన్ ద్వారా వ్యోమగాములను చంద్రుడిపై పరిశోధనల కోసం పంపించింది. 6 సార్లు విజయవంతంగా మిషన్లు ల్యాండ్ అయ్యాయి. వ్యోమగాములు పరిశోధన కోసం జాబిల్లి నుంచి కొంత మట్టి నమూనాల్ని తీసుకొచ్చారు. అయితే లూనారీ మాడ్యూల్లో నిల్వ ఉంచే స్థల పరిమితిని దృష్టిలో ఉంచుకున్న ఆస్ట్రోనాట్స్ అనవసరమైన వస్తువుల్ని బయటపడేసొచ్చారు. ఇందులో మానవ వ్యర్థాలే ఎక్కువున్నాయని తెలిపారు. ఇలా 96 సంచుల వ్యర్థాలు చంద్రుడిపై ఉన్నాయి. దీంతో లూనారీ సైకిల్ ఛాలెంజ్ పేరుతో ఓ ఆఫర్ను ప్రకటించింది నాసా. అక్కడి వ్యర్థాలను నీరు, శక్తి, ఎరువుగా మార్చేందుకు ఐడియాలు కావాలంటోంది. ఈ ఛాలెంజ్లో గెలిచిన వారికి భారీ ప్రైజ్ మనీ ప్రకటించింది. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు తాము ఉపయోగించిన వస్తువులను రీసైక్లింగ్ చేసి మళ్లీ వినియోగిస్తుంటారు. అయితే చంద్రుడిపై మానవ సంబంధిత వ్యర్థాలు నిర్మూలించాలన్నా, తిరిగి భూమిపైకి తీసుకురావాలన్నా చాలా సవాళ్లతో కూడుకున్న పని. అందుకే నాసా ఇలాంటి ఆఫర్ పెట్టింది. భవిష్యత్తులో చందమామపైకి మనుషులు వెళ్లడం, అక్కడ వారి జీవన విధానాన్ని మెరుగుపరచడంలో ఇప్పుడిచ్చే ఐడియాలే చాలా కీలకమని భావిస్తోంది. మరి ఎవరు ఎలాంటి ఐడియాలిస్తారు, ఎవరు ప్రైజ్ కొడతారో చూడాలి.